ఎన్టీవీ తెలుగు మూవీ అప్డేట్స్. వ్యాలంటైన్స్ డే కానుకగా థియేటర్లోకి వచ్చిన సంతోష్ శోభన్ మానస వారణాసిలో రొమాంటిక్ ఎంటర్టైనర్ కపుల్ ఫ్రెండ్ కి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. చెన్నైకి వెళ్లిన ఇద్దరు యువకుల ఉద్యోగ ప్రయత్నాలు, వారి మధ్య సాగే లివింగ్ టుగెదర్ ప్రేమ కథకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా వరుస ఫ్లాప్లతో ఉన్న సంతోష్ శోభన్ కి, అలాగే డిజాస్టర్స్ చూసిన యూవీ క్రియేషన్ సంస్థకు ఈ ఫీల్ గుడ్ మూవీ మంచి రిలీఫ్ ఇచ్చింది. హిట్ మరియు హిట్ 2, సైంధవ్, హిట్ 3 వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలలో. అయితే వరుసగా ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్తో మెప్పించిన శైలేష్ ఈసారి తన రూట్ మార్చి ఒక స్వచ్ఛమైన ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాడు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి ఏమో ఏమో ఇది అని ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా దీనికి సంబంధించి ఓ స్పెషల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో రోషన్ మేకా హీరోగా నటిస్తుండగా కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తోంది. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం ఒక అరుదైన బాక్స్ ఆఫీస్ ఫైట్ కు సిద్ధమవుతున్నాడు. ఒక హీరో నటించిన 2 వేర్వేరు సినిమాలు కేవలం 24 గంటల వ్యవధిలో విడుదల కావడం విశేషం. ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజయ ఫిబ్రవరి 27న విడుదల కానుండగా, మరుసటి రోజే ఫిబ్రవరి 28న కామెడీ డ్రామా విష్ణు విన్యాసం థియేటర్లోకి రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక వైవిధ్యమైన పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో జైలర్ చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తిగా వస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ పాత సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు కాలీవుడ్ వర్గాల టాక్. చిత్ర యూనిట్ ఆగస్టు నెలలో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. జైలర్ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుకగా 2023 ఆగస్టు 10న రిలీజ్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 2026 ఆగస్టు 12 లేదా 14న జైలర్ 2 చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.